తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం సంప్రదాయబద్దంగా ఉంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. అల్లం వెంకట నాగరమేష్ సత్యవాణి దంపతుల అల్లుడు కుమార్తె కోనపరెడ్డి చిరునాగ సతీష్ చంద్రశ్రీ దంపతుల సౌజన్యంతో పుష్పోత్సవం నిర్వహించి దంపతులకు తాంబూలాలు అందజేశారు. శుక్రవారం కేవీఎస్ భాస్కర్ రావు వెంకట సీతా నాగేశ్వరి దంపతుల సౌజన్యంతో ద్వాదశారాధన నిర్వహించారు. శనివారం ఉదయం 11 గంటల నుండి అన్నకూటోత్సవం అనంతరం అఖండ అన్నసమారాధన నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షులు కంతటి వెంకటరాజు, అర్చకులు శ్రీనివాసాచార్యులు, మందిర కార్యదర్శి కుక్కల బాల తెలియజేశారు. సరిపిడకల రామారావు, జానపాటి మధు, పెనాడ శ్రీను, గొన్నబత్తుల మల్లేశ్వరరావు, అల్లూరి అర్జున్ రాజు, కడలి వెంకటేశ్వరరావు, కె భాస్కర్ రావు, అల్లం రమేష్, అల్లు రామారావు, కడలి ఫణికుమార్, వెంకట సుబ్బారావు, పద్మావతి మహిళా పారాయణం బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కళ్యాణ బ్రహ్మోత్సవంలో నేటితో స్వామివారి యొక్క ద్వాదశారాధనలు పూర్తి అయ్యాయి. అనంతరం శనివారం ఉదయం అఖండ అన్న సమారాధన కార్యక్రమం, అన్న కుంభోత్సవం స్వామివారి యొక్క మండపంలో అన్నము ఒక పర్వతంలా వేసి స్వామివారికి ఆరగింపు చేసి అనంతరం ఆ అన్న ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అన్న కుంభోత్సవ కార్యక్రమంలో కూడా శ్రీవారి భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని కుటుంబ సమేతంగా స్వామివారి యొక్క ఆలయం దగ్గరలో అందరూ కూడా పూజించి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవ పూజ వ్రత ప్రసాదాన్ని అందరూ కూడా ధరిస్తారు అని చెప్పి నేను ఈ దేవాలయానికి 15 బ్రహ్మోత్సవాలు జరిపించడం జరిగింది. ఇవన్నీ కూడా దాతల సహకారంతో దాతలందరికీ కూడా మేము వారందరికీ ఈ 15 సంవత్సరాలు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధాభోజనాలతో దాతలు నేను కోరుకుంటున్నాను. అలాగే మిగిలిన దాతలు కూడా అన్ని రకాలకు కూడా రావడం జరుగుతుంది. అందరికీ కూడా ఏ రకమైనటువంటి దాతలైనా సరే, ఏ ఒక్క రూపాయలు సరే దేవాలయంలో వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా చక్కగా దేవాలయాన్ని మేము చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఉత్సవాల్లో కూడా చక్కగా మనకి మరి పానికపల్లి రవిబాబు గారు అందరూ కూడా చక్కగా మనకు దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారు నిర్వహించడం శాస్త్రోక్తంగా. సపోజ్ ఈ రోజు 12 రకాల పూలతోటి స్వామివారికి చేస్తే తిరుపతిలో అయితే ఒక 12 టన్నులతో చేస్తారు. మనం 12 కేజీలతో చేసాం అంతే తప్ప ఎక్కడా కూడా డీవియేషన్ అనేది లేదు. తిరుపతిలో ఏ రకంగా బ్రహ్మోత్సవాలు జరిగితే అన్ని రకాలుగా మనం ఇక్కడ చేసి జరుగుతుంది. అది చిన్నదైనా పెద్దదైనా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి నియమితులైన కోళ్ల నాగేశ్వరరావును భీమవరం నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలువురు అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావుని నాయకులు అభిమానులు సాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించిన నాటి నుండి పార్టీ వెన్నంటే ఉంటూ వచ్చామని అన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనకు ఇచ్చిన పదవిని జిల్లాలోని నాయకులతో కలుపుకుని ముందుకు వెళ్లి పార్టీని మరింత బలోపేతానికి కృషి చేస్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నిన్న నా పేరు రెండోసారి ప్రకటించారు. పార్టీ కోసం అనే కాకుండా, పదవి కోసమనే కాకుండా పార్టీలో చిన్న స్థాయి కార్యకర్తగా పనిచేయడం మాకు చాలా ఇష్టం. ఆ కార్యకర్తగా పనిచేస్తాం. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఎవరో కూడా చాలా ఇబ్బంది పడే టైంలో కార్యకర్తలు ఎంతో ధైర్యంతో వైసీపీ చేసిన దుర్మార్గం ఎదుర్కొన్నారు. ఆ టైంలో భీమవరం నియోజకవర్గంలో పెద్దలో కాదు ఎవరన్నా కాదంటే కనుక నేను పోటీ చేయడానికి కూడా రెడీగా అని చెప్పాను. అదే స్టాండ్ మీద తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఏ బాధ్యత చెప్పినా సరే మరి నేను చేస్తూ ముందుకెళ్తానని చెప్పేసి భీమవరం నియోజకవర్గంలో మాజీ రాజ్యసభ సభ్యులు తోట సీతారామరాజు గారు కానీ, నిమ్మల రామానాయుడు గారు కానీ, అలాగే రఘురామకృష్ణ గారు కానీ, మంత్రి రామరాజు గారు మరి పొలిట్ బ్యూరో సభ్యులుగా మరి ఆయన ఈ రోజు ప్రకటించడం అంటే చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే మరి ఆయన కూడా చిన్న వయసులో మరి ముందుగా మంచి బాధ్యత అప్పచెప్పారు. రాబోయే రోజుల్లో కూడా మరి వెంటే పారసారథి గారు కానీ వీళ్ళందరూ కూడా, అంకరామోహన్ గారు అందరూ కూడా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పదవులు వచ్చిన అందరికీ కూడా, అలాగే రేపు తోట గారు వీళ్ళందరికీ కూడా మరి పార్టీ మంచి భవిష్యత్తు ఇస్తుంది. వాళ్ళందరూ కూడా ముందు కలుపుకుని పార్టీ కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన విషయాలు, అధికార పార్టీ మన పార్టీ చేసే సంక్షేమాలను ప్రజలకు తీసుకెళ్తున్న సందర్భం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కార్యకర్తలే నాయకులని ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి నాయకత్వం ఎదురుకెళ్తుంది. దాని ప్రకారం మేము అందరూ కూడా నడుస్తుంది సందర్భం తెలియజేస్తాం. నియోజకవర్గం టీడీపీ నాయకులు మన కోళ్ల నాగేశ్వరరావు గారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం ఈ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. కాపుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకే ఒక్క వ్యక్తి ఇచ్చారు రాష్ట్ర కార్యదర్శిగా. అందులో మా భీమవరం నియోజకవర్గం మా కోళ్ల నాగేశ్వరరావు గారు ఉండడం మా అందరికీ ఎంతో గర్వించదగ్గ అంశం. ఆయన ఎప్పుడు కూడా నిత్యం పొద్దున్నే ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునేదాకా నా పార్టీ నా తెలుగుదేశం, నా చంద్రబాబు, నా లోకేష్ అంటానే ఉంటాడు ఆయన. ఈయనలా పరితపించే వ్యక్తిని అయితే మేము ఇప్పుడు దాకా మా నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కోసం ఆలోచించే వ్యక్తిని మేము చూడలేదు. అలా మేము కూడా ఎంతో మంది మేము ఎంతమంది ఉన్నా అందరం తెలుగు పార్టీలో ఉన్నా ఇలాంటి క్రమశిక్షణ నిబద్ధత కలిగిన క్యాడర్ తెలుగుదేశంకి ఉండడం వల్లే ఈ రోజు తెలుగుదేశం ఎన్నోసార్లు కింద పడినా మళ్ళీ ఉవ్వెత్తిన కెరటంలో నిలబడుతుందంటే ఇలాంటి నాయకులు ఆ పార్టీలో ఉండడమే దాని ముఖ్య కారణం. కంపల్సరిగా కోళ్ల నాగేశ్వరరావు గారు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరింత ఉన్నత స్థితికి ఎదగాలని, భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన మంచి స్థానంలో ఉంటారని, మేము అందరం ఎంతో గర్వించే స్థాయికి ఆయన ఎదుగుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భీమవరం మండలం లోసరి గ్రామంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన లోసరి గ్రామంలో ఆక్రమణకు గురైన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ లోసరి గ్రామంలో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువులు తవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై గత వారమే భీమవరం ఆర్డీఓ తహసీల్దార్లకు ఫిర్యాదు చేయగా అధికారులు స్పందించి తవ్వకం పనులను నిలిపివేయించడం జరిగిందని తెలియజేశారు. కేవలం పనులు నిలిపివేస్తే సరిపోదని, ప్రభుత్వ అనుమతి లేకుండా భూ కబ్జాకు పాల్పడిన వారిపై చట్టపరమైన, సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామంలో ఇంకా సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూములు కబ్జాదారుల పాలు కాకుండా ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసుల మేరకు ఈ భూములను భూమి లేని పేదలకు అర ఎకరం చొప్పున పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం సీతారాం ప్రసాద్, సిపిఐ మండల నాయకులు నాగిడి తులసిరావు, నాగిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం మండలం లోసర గ్రామంలో ప్రభుత్వానికి చెందినటువంటి 15 ఎకరాల భూమిలో ప్రైవేట్ వ్యక్తులు చేపల చెరువులు తవ్వుతూ ఉన్నారు. ఈ 15 ఎకరాల చేపల చెరువులు తవ్వడం అక్రమం. ఈ ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తులు చొరబడి దీన్ని కబ్జా చేయడం సరైనది కాదని చెప్పి ఇంతకు ముందే మేము భీమవరం ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. దీని వెంటనే వారి అధికారులు స్పందించి ఈ తవ్వకాలను ఆపడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే 15 ఎకరాలు వీళ్ళ కబ్జా చేయడం కోసం ప్రైవేట్ వ్యక్తులు ఈ పద్ధతిలో చెరువులు తవ్వారు, వాళ్లపైన సీరియస్ గా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాన్ని ఈ తవ్వడాన్ని కబ్జాదారుల నుంచి ఆపడమే కాకుండా దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దీనికి ఒక భద్రతను ఏర్పాటు చేయాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి గట్లు కూడా పటిష్టంగా నిర్మాణం చేయాలి. భవిష్యత్తులో ఈ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఇంకా అనేక మంది ఇంకా దాదాపుగా ఇంకా ప్రాంతంలో 60 ఎకరాలు, మరో ప్రాంతంలో ఇంకో 50 ఎకరాలు, ఇట్లాగా ఈ గ్రామంలో లోసర గ్రామంలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొని ఇవాళ ఏదైతే కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు ఉన్నాయో దాని ప్రకారంగా ఇవాళ భూమి లేని నిరుపేదలకి తలో 1 ఎకరం భూమి ఇచ్చి ఇవాళ పేదలకి ఈ భూ పంపిణీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా, అక్రమార్కులు చొరబడకుండా ఇవాళ దళారుల చేతుల్లోకి ఈ ప్రభుత్వ భూములు పోయి ఇట్లా చేపల చెరువులుగా లేకపోతే రొయ్యల చెరువులుగా వాళ్ళ సొంతానికి ఉపయోగించుకునే దానికి స్వస్తి పలికేలాగా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఈ ఏదైతే అక్రమంగా ఇంతవరకు చెరువు తవ్వారో ప్రభుత్వం అనుమతి లేకుండా వారిపైన సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ భూములన్నింటిలో కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేద వర్గాలకు భూ పంపిణీ చేయాలని ప్రభుత్వం. అమావాస్య సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. శుక్రవారం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ చే అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. మద్దాల వెంకట సతీష్, ఉమామహేశ్వరి దంపతులు, పంచకర్ల శ్రీనివాసరావు, నాగలక్ష్మి దంపతులచే అమ్మవారికి అభిషేకాలు, శ్రీచక్ర నవవర్ణార్చన, హోమం, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. सप्तमे अग्ने समिधः सप्त जह्वा सप्त ऋषयः सप्त धाम प्रियाणि सप्तहोत्र सप्त धात्वा यन्त्रहप्तयो नेरापणस्वाघृतेन स्वाहा गोविन्दा महाराज की माता त्रिपुर सुंदरी माता की శ్రీ విజయ కనక దుర్గా శ్రీచక్ర సహిత బాలాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో చైత్రమాసంలో వచ్చేటువంటి రాత్రిగల అమావాస్యని పురస్కరించుకుని తెలంగాణ వాస్తవ్యులు మహారాజశ్రీ పంచకర్ల శ్రీనివాస గారి యొక్క కుటుంబ సభ్యులచే మరి ప్రతి నెల అమావాస్య రోజున దాతగా వ్యవహరిస్తున్నటువంటి మద్దాల సతీష్ గారి యొక్క సహాయ సహకారాలతో, ఆలయ అభివృద్ధి కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో అమ్మవారికి ఉదయకాలం నుంచి ఎంతో విశేషంగా అర్చనలు,
అభిషేకము, అనంతరం అమ్మవారికి దుర్గా హోమము, అలాగే లలితా సహస్రనామాలతో కుంకుమ పూజా కార్యక్రమం ప్రారంభం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారంతో జరుగుతూ ఉన్నవి. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణనని, ఆయన జీవితం ఓ స్ఫూర్తి పాఠమని, వృత్తిరీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కార రీత్యా సర్వేపల్లి మహోన్నతుడని పలువురు వక్తలు అన్నారు. భీమవరం సంస్కార్ స్కూల్లో జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చైతన్య భారతి నాటక పరిషత్ సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు, ప్రజానాట్య మండలి సభ్యులు ఎస్కే చాన్ బాషా, రచయిత డిఆర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శం సర్వేపల్లి అని అన్నారు. శ్రీ మావుళ్ళమ్మ దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, స్కూల్ డైరెక్టర్ నందమూరి రాజేష్ మాట్లాడుతూ ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచా నమ్మి ఆచరించిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని, కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు అతి సులభంగా బోధించేవారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడు గురుతరమైనదేనని అన్నారు. అనంతరం 30 మంది విద్యార్థులకు సర్వేపల్లి జీవిత చరిత్రపై పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ అడపా సత్యవతి, డాక్టర్ ఎస్ సత్యనారాయణరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి, ఆయన యొక్క జయంతి రోజున, పుట్టినరోజున దేశవ్యాప్తంగా మనం జరుపుకునేటువంటి ఎవరి పేరు మీద జరుపుకుంటాం ఉత్సవంగా? టీచర్స్ డే, అదే గురు పూజ ఉత్సవంగా జరుపుకుంటాం. సాధారణంగా ఈ జయంతి జరుపుకోవడం ఎక్కువ మంది చేస్తుంటారు. మన రంగసాయి గారు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వారి వర్ధంతి రోజు కూడా పాఠశాలలో జరుపుతూ వారి యొక్క ఆశయాల్ని, వారు చెప్పినటువంటి విషయాల్ని, మంచి విషయాల్ని మనంతా కూడా గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో వారి కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప విషయం. జరగబోయేటువంటి విషయం గురించి ఆలోచించి శ్రమ పడడం గొప్ప విషయం. ఇటువంటి అనేక గొప్ప విషయాలు ఆయన తత్వవేత్త, ఆచార్యుడు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఆయన గురువులకే గురువు. అటువంటి ఒక గురువు రాష్ట్రపతి స్థానానికి ఎదిగాడు. ఆయన రాష్ట్రపతిగా చేసినప్పుడే పాకిస్తాన్ తోటి, అలాగే చైనా తోటి యుద్ధాలు జరిగాయి. అటువంటి క్లిష్ట సమయంలో ఆయన ప్రధానమంత్రులకు అండగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి గురించి మనం స్మరించుకుంటూ ఘనమైనటువంటి నివాళులు అర్పిద్దాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే రోజు సెప్టెంబర్ 5 అయితే ఈ రోజు ఆయన పరమపదించిన ఏప్రిల్ 17వ తారీఖు రోజు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళారు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తే అక్కడ క్వీన్ ఎలిజబెత్, ఇంగ్లాండ్ మహారాణి, ఆయన్ని రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చి ఆయన్ని ఒక పెద్ద ఊరేగింపుగా విక్టోరియా ప్యాలెస్కి తీసుకువెళ్ళింది. ఎందుకంటే దేనికి ఇచ్చింది గౌరవం అంటే క్వీన్ ఎలిజబెత్ ఆయన యొక్క జ్ఞానానికి, ఆయన యొక్క విలువలకి గౌరవం ఇచ్చి అంతటి గౌరవాన్ని ఒక భారత రాష్ట్రపతికి మన విక్టోరియా మహారాణి అందించిందంటే చాలా దేశానికి గర్వకారణం. ప్రజ్ఞుడు, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ దేశ సేవలో సున్నితమైనటువంటి వ్యక్తి. ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, స్వతంత్ర సమరయోధుడిగా ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి గొప్ప యోధుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని చిన్నారుల మధ్యన చేసుకోవడం అంటే ఆయన సేవల్ని మరొకసారి గుర్తు చేసుకోవడమే. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ విజ్ఞాన వేదిక వారికి నా కృతజ్ఞత. పేద కుటుంబంలో పుట్టిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరి దేనికైనా పేదలకు అడ్డు కాదు, ప్రతిభ ఉంటే అంత ఉన్నత స్థానాన్ని పొందొచ్చని నిరూపించిన వ్యక్తి. సర్వేపల్లికి వందనం, సర్వోత్తమ గురువుకు వందనం, సర్వేపల్లికి వందనం. పేదరికంలో పెరిగావు, విద్యలు ఎన్నో నేర్చావు, ఉపాధ్యాయుడే వెలిగావు, రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చావు, సర్వేపల్లికి వందనం. ఫిలాసఫర్గా వెలిగావు, బహుగ్రంథాలను రాసావు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన భీమవరం తిరుమల విద్యా సంస్థల విద్యార్థులను అభినందించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. గ్రామ కమిటీలతో కిసాన్ మోర్చాను మరింత బలోపేతం చేస్తాం. భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి సుబ్బారావు.
బొమ్మలు విద్యా సామాగ్రి ద్వారా చిన్నారులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధన అందించాలి. అంగన్వాడీ టీచర్లకు జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశం. నూతనంగా ఎన్నికైన టీడీపీ జాతీయ రాష్ట్ర కమిటీ నాయకులకు అభినందనలు తెలిపిన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటి సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.